నమస్తే మాస్టర్స్. క్షణం క్షణం అనుభవైక వైద్యం, మరణం మధురం. అనుభవైక జ్ఞానం ఇచ్చే జోర్డన్ గారికి నమస్కారం చెప్తూ, తెలుగులోకి అనువదించిన ఎం స్వర్ణలత గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు భాగానికి స్వాగతం. ఈరోజు మనం కంటిన్యూ చేసే విభాగం పేరు ఆవలి జీవితంలో నేర్చుకోవడానికి ప్రత్యేక అవకాశాలు. ఇంతకుముందు అసలు ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాము. ఆవలి జీవితంలో అసలు ఏం నేర్చుకుంటాము, కొత్తగా ఏం పాఠాలు ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి అనేదాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. అవి ప్రత్యేక అవకాశాలుగా మనం చూద్దాం. విషయాలు ఎలా మారుతాయి, మరి అభివృద్ధి చెందుతాయి అనే దానిని కనుగొనడం అత్యంత ముఖ్యమైన శాస్త్రం, అత్యంత ముఖ్యమైన ఆలోచన మరియు మనకున్న అత్యంత ముఖ్యమైన పని. అక్కడ చెప్పాం కదా ఇంతకుముందు అనుకున్నట్టు, మనకేమీ పొద్దున లేవాలి, నిద్రపోవాలి, శరీరం అలసిపోతుంది, కాబట్టి భోజనం కావాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, పిల్లలు, ఆఫీసులు, క్యారేజ్లు, ఇవన్నీ ఏవీ లేవు కదా. సో ఏముంటుంది అక్కడ అంటే, మనం కొత్త కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఎదగడం, ఇదే ఉంటుంది అన్నమాట. అక్కడ విషయాలన్నీ తెలుసుకోవడమే ఉంటుంది. అలసిపోవడం ఉండదు, నిద్రపోవడం అనేది ఉండదు. కాబట్టి మొత్తం సమయం అంతా ఉంటుందన్నమాట. అంతేకాదు, మనకు అక్కడ 24 గంటలు అనేది కూడా ఉండదు. సూర్యోదయం, సూర్యాస్తమయం అనేది కూడా ఉండదు. ఎప్పుడు కూడా కాంతివంతంగా ఉంటుంది అక్కడ. అక్కడ అంటే మీరు ఒకసారి చెప్పరా అండి? సారీ, మనము మరణం గురించి మాట్లాడుతున్నాం కదా. ఆవలి జీవితంలో, ఆ టైటిల్ పేరే ఆవలి జీవితం అనమాట. అంటే మరణం తర్వాత ఆత్మలోకంలో. ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ, నేను అలా చెప్పకుండా అక్కడ అని ఉంటే కూడా వేరే వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి. అయ్యో పర్లేదండి, థ్యాంక్ యూ అండి. సో మనం అక్కడ ఏం చేయాలి ఆవలి జీవితంలో అంటే, మనకి ఇంతకుముందు తెలుసుకున్నాము, మనం ఏదైతే అనుకుంటామో అక్కడ అలాగే మన ఫ్రీక్వెన్సీని బట్టి పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నమాట. మనం పలానా వాళ్ళని చూడాలనుకుంటున్నామంటే వాళ్ళు ప్రత్యక్షమైపోతారు. మన యొక్క ఆలోచనల యొక్క ఇమేజ్తో వాళ్ళు తయారవుతారనమాట. దట్ ఈస్ ఎ ఫేక్ అనమాట. అక్కడ ఏది కావాలంటే అది జరిగిపోతుంది. పెద్ద భవంతి కావాలంటే ఉంటుంది, వెంటనే అప్పటికప్పుడే నాకు వజ్ర వైఢూర్యాలు కావాలంటే వచ్చేస్తాయి. ఏదైనా సరే అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోతాం మనం. అవన్నీ కూడా ఫేక్గా అలా జరుగుతుంది. వాటన్నింటినీ గమనించడం. ఇది అంటే చెప్పండి. చనిపోయాక కదండి? అవును, పైలోకంలో. ఎస్. ఓకే. తర్వాత మనము అక్కడ ఎలా అభివృద్ధి చెందుతున్నాము, మన ఆలోచనలు, మన భావాలు, మన ఎటువంటి భావాలు ఉంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీలు అక్కడంతా మారిపోతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, అవన్నీ విషయాలు, ఆవలి లోకంలో ఉండే విషయాలన్నీ కూడా తెలుసుకోవడము అత్యంత ముఖ్యమైన పని అన్నమాట మనకి. అక్కడ తెలుసుకొని అభివృద్ధి చెందడం అనేది, ఆ సైంటిఫిక్గా మనం తెలుసుకోవడం అనేది అక్కడ మనకు ఒక పని, శాస్త్రము. మనం ప్రయాణాల ద్వారా మరణానంతర జీవితంలో కూడా నేర్చుకుంటాము. పర్యాటకం భూమిపై ఎంత ముఖ్యమైనదో ఆత్మలో కూడా అంతే ముఖ్యమైనది. కొత్త అనుభవాలు మరియు దృక్కోణాలను పొందడానికి ఇది ఒక మార్గం. ఆత్మలు గృహాలు, కొలతలు మరియు మానసిక ప్రపంచాలను పూర్తిగా స్పృహతో అంచనా వేయడానికి గతంలో వివరించిన కాంతి సభా మందిరాలను ఉపయోగించవచ్చు. ఈ ప్రదేశాలలో వారు మచ్చు పిచ్చు లేదా విక్టోరియా జలపాతాలను మాచు పీచు లేదా విక్టోరియా జలపాతాలను సందర్శించే పర్యాటకుల వలె గమనించవచ్చు. లేదా వారు జీవన సంస్కృతిని అధ్యయనం చేయడం లేదా భౌతిక వాతావరణంలో ప్రయోగాత్మక తారుమారు చేయడం వంటి నిర్దిష్ట అభ్యాస పనులలో పాల్గొనవచ్చు. ఏం చెప్తున్నారంటే, మనము భూమి మీద కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. ఆ విషయాలన్నీ తెలుసుకోవడము, ఆ చారిత్రాత్మక కట్టడాలు కానీ, గుళ్ళు గోపురాలు కానీ, నదులు, సముద్రాలు, ప్రకృతి, ఇట్లాంటిది ఏదైనా సరే ఇంట్లోనే ఉండేదానికి బయటికి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే బయటికి వెళ్ళి ప్రపంచం తిరిగేసి వస్తారో వాళ్ళలో ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎంతో అడ్జస్ట్ అవుతారు, ఎంతో అభివృద్ధి చెంది ఉంటారు, తెలివితేటలు పెరుగుతాయి. మానసికంగా కూడా అందరినీ ఆదరించడం, అందరినీ అర్థం చేసుకోవడము, ఇలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయన్నమాట ఎవరైతే బయట ప్రపంచాన్ని తిరుగుతారో.
పర్యాటకం చేస్తారో అదే విధంగా ఏమంటున్నారంటే భూమిపై ఎలా అయితే అది ముఖ్యమైనదో ఆత్మలోకంలో కూడా మనం ఎదగడానికి పర్యాటకం అనేది చాలా ముఖ్యమైనది. భూమి అవి కొత్త అనుభవాలను ఇస్తాయి, కొత్త పర్స్పెక్టివ్స్ దృక్కోణాలని మారుస్తుంది. ఆ, అట్లాగే ఆ, ఉమ్, ఆ, ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళాలి, ఇట్లంతా కూడా అక్కడ ఆ, ఆత్మలకి గృహాలు అనేవి ఉంటాయి, ఉండవు కూడా. మనం కావాలనుకుంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. సభా మందిరాలు, కాంతి సభా మందిరాలు అనేవి ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ అలాంటి పనులు చేసే వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉంటారన్నమాట. ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ చేసే వాళ్ళందరూ ఒక చోట కూడతారు, మనం కూడా వాళ్ళలో చేరచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడి నుంచి భూమి మీద ఉండే రకరకాల ప్రదేశాలని భూమి మీద ప్రదేశాలు, ఆ లోకంలో, ఇతర లోకాల్లో, హయ్యర్ డైమెన్షన్స్లో అన్ని చోట్ల కూడా ఎలా వెళ్ళాలి, ఎవరు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, వెళ్ళాలంటే ఎలాంటి అభివృద్ధి చెందాలి, ఎటువంటి ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఎవరికి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది వాళ్ళు చేస్తారు. అంతేకాదు భూమి మీద రకరకాల దేశాలు, వాళ్ళ యొక్క సంస్కృతులు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట పైన ఉండి. అంతేకాదు వాతావరణంలో, భౌతికమైన వాతావరణంలో మార్పులు కూడా పైనుంచి తీస్తారనమాట. మీకు మనం ఒకలా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఎక్కడైతే యజ్ఞాలు అవన్నీ జరుగుతాయో అక్కడ వర్షం పడుతుంది అంటారు. వ్రతాలు అవి చేస్తే వెంటనే వర్షం పడుతుంది, పెళ్లి చేస్తే వర్షం పడుతుంది, ఇవన్నీ వర్షం కనుక పడితే చాలా మంచిది అని కూడా మనం అనుకుంటూ ఉంటాము. అట్లాగే చాగంటి గారు తన ప్రవచనాల్లో చెప్తారు ఏమని, ఎక్కడైతే పతివ్రతలు, సౌశీల్యం ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వలన నెలలో ఒక వర్షం పడుతుంది అంటారు. అంటే ఏంటి, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. అదేవిధంగా భూమి మీద ఉండే మనం అలా చేయగలము. వాళ్ళు ఆకాశతత్వంలో పైన ఉండి కూడా వాళ్ళు అదే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఎటువంటి భౌతిక వాతావరణంలో ప్రయోగాలు చేస్తూ ఆ వాతావరణాన్ని తారుమారు చేయడము, దాన్ని అడ్జస్ట్ చేయడము, ఎలా వాతావరణంలో మార్పుల వలన మనుషులలో, ఆలోచనలలో ఎలాంటి మార్పు వస్తుంది, ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తూ ఉంటారన్నమాట. ఆ అభ్యాస పనుల్లో మనం కూడా పాల్గొనవచ్చు. మీరు చూడగలిగినట్లుగా గ్రహాల అభ్యాసం 3 విధాలుగా జరుగుతుంది. మనం జన్మ తీసుకొని మరియు ఒక నిర్దిష్ట ప్రపంచం యొక్క భౌతిక చట్టాలు మరియు పర్యావరణ సవాళ్లకు లోబడి ఉండవచ్చు. ఒక స్థలం చరిత్రలో జరిగిన అన్ని ఆకాశిక్ రికార్డులను మేము అధ్యయనం చేయవచ్చు. మరియు చివరిగా మనం నిర్దిష్టమైన వాటిని చూడడం లేదా పరస్పర చర్య చేయడం అనే లక్ష్యంతో ఆ ప్రపంచానికి విస్మయ పరిశీలకులుగా వెళ్ళవచ్చు. ఓకే, గ్రహాలను అభ్యాసం చేయాలంటే 3 విధాలుగా తీసుకోవచ్చంట. ఒకటి, ఆ గ్రహం మీద మనమే జన్మ తీసుకొని అక్కడ చట్టాలు, భౌతికమైన చట్టాలు ఉంటాయి. అంటే ఇప్పుడు భూమి మీద భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంది. మనము ఏదైనా వస్తువు కిందనే పడిపోతుంది, మనం కూడా భూమిని అతుక్కొని ఉంటాము. నీళ్లు తాగే విధానం ఇవన్నీ ఉంటుంది. కానీ చంద్రుడి మీదకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్, వాళ్ళని చూస్తే వాళ్ళు గాల్లో తేలుతూ ఉంటారు కదా, వాళ్ళని చంద్రుడు పట్టుకొని ఉండరు కాబట్టి వాళ్ళు గెంతుకుంటూ వెళ్తుంటారు, ఇలా ఉంటుంది. అంటే ఆ ప్రదేశానికి, ఆ గ్రహానికి సంబంధించిన చట్టం ఏదైతే ఉంటుందో, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ఫార్ములాస్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం ఫిజికల్గా ప్రత్యక్షంగా అనుభూతి చెందడం కోసం ఆ గ్రహం మీద జన్మ తీసుకోవచ్చు అన్నమాట. అంతేకాదు పర్యావరణ సవాళ్ళు ఉంటుంది, అక్కడ తుఫాన్లు ఉంటాయి, అగ్నిపర్వతాలు ఉంటాయి, ఇవన్నిటిని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయడం కోసమని అక్కడ జన్మ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆ స్థలం చరిత్రలో జరిగిన అన్ని ఆకాశిక్ రికార్డులను మనం అధ్యయనం చేయవచ్చు. ఈ పుస్తకము బిగినింగ్లో ఆకాశిక్ రికార్డ్స్ గురించి తెలుసుకున్నాము. కాలం అనే చాప్టర్లో ఏంటి అంటే పైన ఆకాశిక్ రికార్డ్స్ అని ఒక పుస్తకం లాంటిది ఉంటుందన్నమాట. ఆ పుస్తకంలో ఎవరు వెళ్ళి చూస్తే వాళ్ళకి ఆ సమయంలో ఏ జ్ఞానం అయితే ఇవ్వాలో అది మాత్రమే కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు నేను వెళితే
నాకు నా తెలివితేటలు, నా ఆధ్యాత్మిక ఎదుగుదల, నాకు అర్థమైన ప్రకారం నా భవిష్యత్తులో నేను చేయాల్సిన పని, ఇవన్నీ నాకు ఒక పేజీలో చూపిస్తారనమాట. మిగతా వాళ్ళకి అదేమీ కనిపించదు. వాళ్ళ కోసం అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు తెరుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆ, నాకు కొన్ని పర్మిషన్స్ ఉంటాయన్నమాట పైలోకంలో. నేను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏం చెయ్యొచ్చు అని నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలని బట్టి ఉంటాయి. కొన్ని నేను చూసి భయపడవచ్చు, కొన్ని నేను తట్టుకోలేకపోవచ్చు, కొన్ని నేను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నాకు అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం ఉండదు అనమాట. ఎప్పుడైతే నేను ఇలా స్టడీ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అక్కడ ఉండే మాస్టర్స్, మార్గదర్శకులు ఏం చేస్తారంటే, మనకి అవకాశం ఉంటే గనక ఆకాశిక్ రికార్డ్స్లో ప్రత్యేకమైన చరిత్రలో ఒక భాగం గురించి, చరిత్రలో ఒక స్థలంలో, ఇప్పుడు మనం కృష్ణదేవరాయల కాలం, నాకు ఎప్పుడు కోరిక అనమాట, కృష్ణదేవరాయల కాలంలో ఎలా ఉండేది, వజ్ర వైఢూర్యాలు రోడ్డు మీద వేసి అమ్మేవాళ్ళు అంటారు. అట్లాగే ఆ, ఆ, అష్టదిగ్గజాలు, కళలకి ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. సో కళలు, సంగీతము, నాట్యము, పద్యాలు, కావ్యాలు అలా రోజు ఆ సభలో వినిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలాంటి భావనలతో ఉండేవాళ్ళు, ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, ఇవన్నీ నాకు ప్రత్యక్షంగా చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి కోరిక ఉన్నప్పుడు, అలా పైలోకాలకి వెళ్ళినప్పుడు, నేను పలానా కాలంలో చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ కాలంలో ఆకాశిక్ రికార్డ్స్లో చక్కగా వీడియోలాగా కనిపిస్తుంది అనమాట. అలా కూడా మనం ప్రయాణం చేయవచ్చు. ఇంకా మూడో రకంగా ఏంటి అంటే, ఆ, నిర్దిష్టమైన వాటిని చూడటం లేదా పరస్పర చర్య చేయడం అనే లక్ష్యంతో ఆ ప్రపంచానికి విస్మయ పరిశీలకులుగా వెళ్ళవచ్చు. అంటే ఒక గ్రహం మీద కానీ, ఒక భూమి మీదనే ఒక కాలానికి కానీ మనం ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఆ సమయంలోకి వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. ఫస్ట్ ఏమో ఒక జన్మలాగా తీసుకొని, కంప్లీట్ జన్మంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అన్నట్టు ఒక జన్మలాగా తీసుకొని మామూలు జీవితం గడుపుతూ అక్కడ వాతావరణాలు, పరిస్థితులు, ఆ భౌతిక తత్వాలన్నిటినీ అనుభూతి చెందడం అనేది ఒకటి. 2, పైలోకాల్లోనే ఉండి ఆకాశిక్ రికార్డ్స్లో ఒక సినిమా చూసినట్టు చూడటం అనేది 2. ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం అనేది 3వది. ఆ ప్రదేశానికి కానీ ఆ సమయానికి కానీ వెళ్ళి మన సొంతగా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది మూడవది అనమాట. ఇన్ని విధాలుగా మనం పర్యాటకం అనేది చెయ్యొచ్చు, నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్కి సంబంధించింది నెక్స్ట్ విభాగం ఏంటంటే, చరిత్రను మార్చడం ద్వారా నేర్చుకోవడం. చరిత్రను మనం మార్చగలము. మార్చడం ద్వారా ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఆకాశిక్ రికార్డులను పరిశీలించేటప్పుడు మనం చరిత్రను గమనించడాన్ని మించి ఎంతో చేయగలం. మనం ప్రత్యామ్నాయ కాలరేఖను తయారు చేయడానికి కారణ పరిణామాల తదుపరి సంఘటనలను, దానిలో ఇమిడి ఉన్న వ్యక్తులను కొట్టుకుపోయేటట్లు చేయడాన్ని గమనించడం. చరిత్రలో ఇటువంటి మార్పులు, దాని ప్రభావాన్ని చూడటానికి ఒక చిన్న ఎంపికను మార్చడం లేదా దాని ఫలితాలను వేరు చేయడానికి కీలకమైన క్షణాన్ని రద్దు చేయడం లాంటివి చిన్నవిగా ఉంటాయి. ఆకాశిక్ రికార్డులో ప్రత్యామ్నాయ దృశ్యాన్ని సృష్టించడం అనేది పుస్తకాన్ని తెరవడం లాంటిది. మీరు దానిని చదువుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది మరియు సజీవంగా ఉంటుంది. కానీ మీరు పుస్తకాన్ని మూసివేసి దాని పేజీలు మీ దృష్టిని కలిగి ఉండనప్పుడు ఈ ప్రత్యామ్నాయ వాస్తవికత కేవలం సంభావ్యతలోకి దూరం అవుతుంది. ఇవన్నీ కొన్ని క్లిష్టమైన పదాలు కూడా ఉన్నాయి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఏం చెప్తున్నారు, మనం ఒక ఆకాశిక్ రికార్డుని కనుక పుస్తకాన్ని ఓపెన్ చేసినప్పుడు కేవలం ఆ చరిత్రను చూడటం ఒకటే కాదు, దానికి మించి ఎంతో చేయగలము అని చెప్తున్నారు. ఏం చేయొచ్చు? ఇప్పుడు ఆకాశిక్ రికార్డ్ చూస్తూ ఉన్నాము. చరిత్రలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఆ సంఘటనలో ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిన సంఘటన అనమాట. ఉదాహరణకి హిట్లర్ కాలము లేదా కోవిడ్ జరిగినప్పుడు ఎన్నో జరిగాయి కదా. ఆ చర్యలో ఏదో ఒకటి మనం మార్చడానికి అది ప్యారలల్గా మనం దాన్ని మార్చచ్చు. ఒక చిన్న క్షణాన్ని మార్చచ్చు, లేదా ఒక చిన్న వ్యక్తి యొక్క ప్రవర్తనని మార్చచ్చు, ఆ వ్యక్తి యొక్క భావనలను మార్చచ్చు.
అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను, ఎలా మార్చొచ్చో. మాస్టర్స్ పైలోకంలోంచి ఎలా చేయగలరో నేను చెప్తాను. రియల్గా జరిగింది. నాకు తెలిసిన ఒకరు ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్కి ఎదుర్కొన్నారన్నమాట. సైబర్ క్రైమ్ అంటే తెలుసు అనుకుంటాను. ఎవరో ఫోన్ చేస్తారు, ఏదో మాటలు చెప్పేసి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ, వాళ్ళ దగ్గర ఆస్తులు డబ్బులు అన్నీ తీసేసుకుంటారన్నమాట. వాళ్ళ ద్వారానే బ్యాంక్లో డబ్బులు వేయించడము, అట్లా వాళ్ళని మానసికంగా బాగా స్ట్రెస్కి గురి చేసి ఇంకా వేరే ఆలోచన అనేది లేకుండా చేసి ఈ పనులు చేపిస్తుంటారు. అయితే వారు ఫస్ట్ బ్యాంక్లో ఉండే డబ్బు అంతటిని లక్షల్లో ట్రాన్స్ఫర్ చేపించేసుకున్నారు ఫస్ట్. ఇది ఒక 5 రోజులు తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మాటల్లో పెట్టి నమ్మబలికి వాళ్ళని మొత్తం పకడ్బందీగా చేసి ఈ విషయాన్ని ఈ సీక్రెట్గా ఉంచేలాగా చేసి ఇంకెవ్వరికి చెప్పకుండా లాగా చేసి ఏ ఫోన్లు ఎత్తకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ప్రతి క్షణము వీళ్ళతోనే మాట్లాడుతూ ఫోన్లో ఉండాలి. ఇలా చేస్తూ చేస్తూ బ్యాంక్లో ఉండే విషయం అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేశారు. అలా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేశారంటే, మీకు ఎంత బంగారం ఉంది అని అడిగారన్నమాట. ఎంత బంగారం ఉంది, ఆ బంగారం ముందు అన్ని వివరాలన్నీ అడిగేస్తారు మాటల్లో పెట్టి. ఎంత బంగారం ఉంది అది మొత్తం కూడా ఇప్పుడు అమ్మేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పడం మొదలుపెట్టారన్నమాట. ఒక 5 రోజుల పాటు వాళ్ళకి లొంగి ఉన్న వ్యక్తి ఎప్పుడైతే డబ్బులన్నీ వెళ్ళిపోయాయి, బ్యాంక్లో ఉండే క్యాష్ అంతా వెళ్ళిపోయింది, ఎప్పుడైతే బంగారం దగ్గరికి వచ్చేసరికి చటుక్కున ఏదో ధైర్యం వచ్చింది, ఏదో ఒక ఇది ఇలా కాదు ఇంకేదో చెయ్యాలి అన్న ఒక ఆలోచన రూపంలోనో ఎలాగో వచ్చి ఆ ఫోన్ కట్ చేసి వేరే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పడము, వేరే వాళ్ళ సహాయం కోరడం అనేది జరిగింది. దాంతో ఆ క్రైమ్ అనేది ఆగిపోయింది అనమాట. 5 రోజుల పాటు రాని ఆలోచన ఆ క్షణంలో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? 5 రోజుల పాటు మన బుర్రతోనే మనం పనిచేసాము. ఆ ఒక్క క్షణంలో ఎక్కడి నుంచి ఒక స్పార్క్ లాంటిది ఎలా వచ్చింది అంటే, ఇవన్నీ కూడా ప్రతిదీ మనకేం చెప్తారు, ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, ఆకైనా కదలదు అంటారు కదా. మరి అలాంటప్పుడు ఇదంతా కూడా భగవంతుడి లీలనే కదా, భగవంతుడే అన్నీ కూడా చేపిస్తూ ఉన్నాడు. మరి ఇంతకుముందు ఆలోచన రానిది కూడా భగవంతుని యొక్క లోనే జరుగుతూ ఉంది, ఆలోచన వచ్చింది కూడా భగవంతుడి యొక్క ప్రమేయంతోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఏం చెప్తున్నానంటే, ఈ విశ్వం అంతా కూడా పైలోకాల్లో అసలు కాలము అనేది లేదు, టైం అనేది లేదనమాట. టైం ముందుకు జరుగుతుంది అనేది పైన లేదు. ఏ క్షణంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా పైలోకాల నుంచి మనం చేయవచ్చు. అది ముందు చాప్టర్స్లో చదివాము. ఏమనంటే, మనము ఇప్పుడు మరణించి 200 శతాబ్దం అప్పుడు మనం పుట్టచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎలా సాధ్యం అంటే, మనకి ఈ భూమి మీద మనకి అర్థమే కాదది. మనకి టైం ముందుకు గడవడం మాత్రమే లీనియర్గా ఉంటుంది అని మాత్రమే మనకు తెలుసు. కానీ వన్స్ ఈ ఫిజికల్ బాడీని వదిలిపెట్టిన తర్వాత ఈ ఫిజికల్ రూల్స్ ఏమైతే ఉంటాయో, ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ ఫిజికల్ లాస్, యూనివర్సల్ లాస్ అంటాం, వాటి ఏవి మనకి అప్లై అవ్వవు అన్నమాట. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత గతము అని ఏదైతే అనుకుంటున్నామో అక్కడ కూడా మనం పుట్టచ్చు, రాజుల కాలంలో పుట్టచ్చు మళ్ళీ. ఓకే, సో అలాగే పైకి వెళ్ళేసి చరిత్రలో ఏదో చిన్న చిన్న మార్పులు కూడా మనం చేయగలుగుతాము. ఒక చరిత్రలో ఆకాశిక్ రికార్డ్స్ తీసుకొని దాంట్లో చరిత్రలో ఆల్టర్నేట్గా ఏదైనా చెయ్యాలి అనుకోవడం ఏంటి అంటే, పుస్తకాన్ని తెరవడం అన్నట్లు అనమాట. అప్పుడు అది సజీవంగా మారుతుంది. మనం చదివేటప్పుడు దానికి మనం ఒక ఫోకస్ చేస్తాము, ఒక ఎనర్జీ వెళ్తుంది, అప్పుడు అది సజీవంగా మారుతుంది. అదే కనుక పుస్తకాన్ని మూసివేయడం అంటే ఏంటంటే, అప్పుడు దాని మీద మన దృష్టి ఉండదు. ఈ దృష్టి ఉండకపోతే అదేమవుతుంది, ఒక పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఇట్ కెన్ హ్యాపెన్ లైక్ దిస్ ఆల్సో అన్న పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని వివరణలు ఇస్తే కానీ నా మనసు తృప్తిగా ఉండదు. నేను కొన్ని చెప్తాను. ఏంటి అంటే, మనకి సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు. ఏంటి అంటే, ఒక
బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ వాళ్ళ మెడిటేషన్లో మనకి ఇవన్నీ వీడియోస్ అన్ని చూపిస్తారు. ఈ ఈ పదార్థము అనే దానికి 2 రూపాలు ఉంటాయి. మనకి ఇప్పుడు ఉదాహరణకి మన చేతిలో ఒక వస్తువు ఉంది. దాన్ని ఎలా చూస్తున్నాం? ఒక సాలిడ్ రూపంలో చూస్తున్నాం మనం. కానీ అది ఒక వేవ్ లెంత్ అనమాట, ఒక తరంగాల రూపంలో కూడా ఉంటుంది. చూడడానికి మన కంటికి ఈ భౌతికమైన చట్టం వలన కంటికి పుస్తకము, కప్పు, నీళ్లు ఇలా కనిపిస్తున్నాయి. కానీ వాటన్నీ కూడా తరంగాల రూపంలో ఉంటుంది, అంటే ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంటుంది అనమాట. మనం కూడా అంతే, మనిషి శరీరం కూడా ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. అయితే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఆర్ మినిట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఓకే. ఇప్పుడు ఒక కెమెరా పెట్టారు. కెమెరా పెట్టేసి ఒక మాలిక్యూల్స్ని, అణువులు, పరమాణువులు అంటాం కదా, దానిని ఒక గోడకేసి ఫోర్స్ఫుల్గా కొడుతూ ఉన్నారన్నమాట. మైక్రోస్కోపిక్ కెమెరాస్ అన్నీ పెట్టారు, రికార్డ్ చేశారు. యాటమ్ యొక్క లక్షణాలని అవన్నీ తెలుసుకోవడం కోసం యాటమ్స్ని ఒక సర్ఫేస్కి ఫోర్స్ఫుల్గా కొడుతూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఆ కెమెరాస్ అన్ను అటు ఇటు ఇటు తిరుగుతున్నాయి, కెమెరా ఎప్పుడైతే గమనిస్తుందో, కెమెరాలోంచి మనం ఎప్పుడైతే గమనిస్తున్నామో, అవి ఒక అణువు కరెక్ట్గా బాల్ రూపంలో వెళుతుంది అనమాట, బాల్స్ లాగా వెళుతుంది. అదే ఎప్పుడైతే గమనించట్లేదో వేవ్ లాగా వెళుతుంది అనమాట. ఇది కొత్త కాన్సెప్ట్. సో మనం గమనిస్తే ఒకలాగా పదార్థం నడుస్తుంది, గమనించకపోతే పదార్థం యొక్క లక్షణం వేరేగా మారిపోతుంది. అంటే మన ఎనర్జీ దాన్ని రూపుమార్చేస్తుందేమో, అంతేనండి? అంతే. ఎందుకంటే ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి, వేదాలు, మంత్రాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏం చెప్తారు? ఆ మంత్రాన్ని నువ్వు పఠించి పఠించి సాధన చేస్తూ 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 ఉండగా దానికి శక్తి వస్తుంది అంటారు. అవునా? సో వేదాలు, మంత్రాలు ఎప్పుడు ఉన్నాయి, కానీ మనము చదివితేనే దానికి శక్తి వస్తుంది. మనము దాని మీద శ్రద్ధ పెడితే, మనము దాన్ని సాధన చేస్తే, మనం దానికి ఒక శక్తినిస్తేనే దానికి ఆ మంత్రానికి శక్తి వస్తుంది. అప్పుడే మంత్రం ఫలిస్తుంది. అట్లాగే దేవుడి విగ్రహాలు ఉన్నాయి, దేవుడి గుళ్ళు ఉన్నాయి. మనము వెళ్ళి ప్రతిష్ఠ చేసి, మనము వెళ్ళి పూజలు, అభిషేకాలు చేసి, మనం వెళ్ళి ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనం వెళ్ళి శుద్ధి చేసి, అప్పుడప్పుడు గుడికి మళ్ళీ కలశాలకి శుద్ధి చేయడం అనేది ఏదో పదం ఉంది, అవన్నీ చేస్తుంటారు అన్నమాట. గుడి మొత్తం శుభ్రం చేస్తారు. అవన్నీ మనము చేస్తేనే దానికి శక్తి లభిస్తుంది. ఆ విగ్రహం కానీ, రాయి నుండి విగ్రహాన్ని చేసేది, విగ్రహాన్ని నుండి దేవుణ్ణి చేసేది, అవన్నీ కూడా మనమే చేస్తున్నాము. సో మన ఆలోచనలు కలిస్తేనే అక్కడ అది తయారవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇదే చెప్తున్నారు. ఎప్పుడైతే పుస్తకము తెరిస్తే అది సజీవం అవుతుంది, పుస్తకం మూసేస్తే సంభావ్యత అవుతుంది. అంటే ఇప్పుడు ఒక రాయి ఉంది, దాని సంభావ్యత ఏంటి? రాయి అలాగైనా ఉండవచ్చు, లేదా ఒక విగ్రహం శిలలాగా అయినా మార్చవచ్చు. సో ఇట్స్ ఎ పాసిబిలిటీ అనమాట. ఎప్పుడు అవుతుంది ఆ పాసిబిలిటీ? మనము సంకల్పించుకుంటే ఆ పాసిబిలిటీ అవుతుంది. ఇది ఇలా అయినా ఉండొచ్చు, రాయిలాగా ఉండొచ్చు, లేదా రాయిని మనం శిల్పంలాగా చేయొచ్చు. రెండిటికి అవకాశాలు ఉన్నాయి. మనం ఏది తలుచుకుంటే అది జరుగుతుంది, అదనమాట. సో ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను, ఆకాశ్ రికార్డ్స్లో ఎలా అవుతుంది అనేది. నెక్స్ట్ సంపూర్ణత్వంతో నేర్చుకోవడం, నెక్స్ట్ అధ్యాయం విభాగం. సంపూర్ణత్వం అనేది మొత్తం చైతన్యం యొక్క మనస్సు. ఆ మనస్సుకి ఒకే ఆలోచన కాకుండా చాలా ఆలోచనలు, ఒకే సత్యం కాకుండా మొదటి ఆలోచన నుండి నేర్చుకున్న సంపూర్ణ సత్యం కలిగి ఉంటుంది. సంపూర్ణత్వం ప్రతి ఆత్మ ప్రతి జన్మలోనూ నేర్చుకున్న ప్రతి దానిని నిలిపి ఉంచేది. ఓకే, అంటే సంపూర్ణత్వం అంటే ఏంటి? పూర్ణాత్మ, హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్, ఇట్లా ఏమైనా చెప్పుకోవచ్చు. భగవంతుడు, దేవుడు, ఏంజల్స్, ఇట్లా ఏ పేరు ఇచ్చినా కూడా అత్యంతమైన సత్యము, ఇవన్నీ కూడా ఒకటే పేరు అనమాట. మనము ఏం చెప్తున్నారంటే సంపూర్ణత్వం అనేది ఏంటి అంటే
మొత్తం చైతన్యం యొక్క మనస్సు. మొత్తం చైతన్యం అంటే ఏంటి? ఈ విశ్వమంతా నిండి ఉన్న కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాని యొక్క మైండ్ అన్నమాట అని సంపూర్ణత్వం అని చెప్పుకోవచ్చు. ఆ మనస్సుకి ఒకే ఆలోచన కాకుండా చాలా ఆలోచనలు ఉంటాయి. ఒకే సత్యం కాకుండా మొదటి ఆలోచన నుండి నేర్చుకున్న సంపూర్ణ సత్యం కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ఆత్మ ప్రతి జన్మలో నేర్చుకున్న దానిని అంతా కలిపి ఆ సంపూర్ణత్వం అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇలా చెప్పచ్చు, ఆ, ఒక యజమాని ఉంటాడు, కంపెనీ యజమాని ఉంటాడు. ఆయన కొంతమంది సేల్స్ పర్సన్ని, సేల్స్ పర్సన్ కాదు, ఒక రీసెర్చ్ కంపెనీ అనుకుందాం. రీసెర్చ్ కంపెనీ ఉంటుంది. ఆ రీసెర్చ్ కంపెనీ ఎంతోమంది రీసెర్చర్స్ని ఫీల్డ్లోకి పంపిస్తుంది అనమాట. వాళ్ళు ఊర్లు దేశాలు, రకరకాల వ్యక్తుల్ని, కాలాన్ని అంతటిని కూడా గమనించి అక్కడికి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఆ కంప్లీట్ డేటా అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇచ్చింది కాదు కదా. ఒక్క వ్యక్తి, ఆ మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని రోజులు పనిచేసి తీసుకొచ్చిన దాన్ని కంప్లీట్ డేటా అంటాం అనమాట, ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ సంపూర్ణత్వము ఏదైతే ఉందో, ఆ చైతన్యం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్క జన్మలోనూ ఏదైతే నేర్చుకుందో ఆ విషయాలని, క్వాలిటీస్ని నేర్చుకొని తీసుకెళ్ళి అక్కడ సంపూర్ణత్వంలో కలుపుతుంది అనమాట. అదంతా, ఆ సంపూర్ణత్వం అనేది అంతా పట్టి ఉంచుతుంది. ఇది అనంతం కదండి, అది అంతేనా? విశ్వాత్మ, పరమాత్మ. అదే అనంతం అంటే ఇప్పుడు అవును, అందరి ప్రతి ఆత్మ ప్రతి జన్మలోను అంటే ఇక అసలు అది అనంతం కదా. అంతే. అది ఎస్. సంపూర్ణత్వం అనేది ఒక ప్రత్యేక స్థలంలో ఉండేది కాదు. అది మీరు శ్రద్ధ ఎక్కడ కేంద్రీకరిస్తే అక్కడ ఉంటుంది. భూమి మీద మీ పాదం నొప్పిపై దృష్టి పెట్టవచ్చు. ఒక ప్రత్యేక కోరిక పైన, మీరు ఏదో చెప్తున్న ఒక స్వరం పైన, లేదా మిమ్మల్ని పని చేయడానికి పురికొల్పే ఒక భావం పైన శ్రద్ధ పెట్టవచ్చు. మీరు మీ శ్రద్ధ నిలిపిన చోట మీకు ఎరుక ఉంటుంది. ఆవలి జీవితంలో మనకు శ్రద్ధను నిర్దేశించే అదే సామర్థ్యం ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్నదంతా గుర్తించగలము. మనకు సమీపంగా ఉన్న ఆత్మల సారాన్ని భావించగలము. ఇంకా ప్రేమ ధరించే రూపాలను వినగలము. దానితో పాటు సంపూర్ణత్వం అనుసరించడం ఎంపిక చేసుకోవచ్చు. మనం ఆ ద్వారం తెరిచి ఆలోచించిన లేదా తెలుసుకున్న దానినంతటిని వింటాము. ఇందాక చెప్పుకున్నట్టు సంపూర్ణత్వం అనేది ఒక చైతన్యం. అది ఏమీ ఒక పదార్థం కాదు, ఒక చోట ఉంటుంది మనం వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి కాదు. అది అన్ని చోట్ల ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, మన శ్రద్ధ ఎక్కడ పెడతామో అక్కడ ఆ చైతన్యం ఉంటుంది. దేని మీదైతే మన శ్రద్ధ పెడతామో, ఆలోచన దృష్టి నిలుపుతామో అక్కడే ఆ చైతన్యం ఉంటుంది. మన కాలు నొప్పినైనా అయి ఉండొచ్చు, మనం అనుకున్న కోరిక, నేను మాట్లాడే మాట, నేను చేసే పని, మా మనసులో ఉండే భావం, ప్రతి దాని మీద మనం ఎక్కడైతే శ్రద్ధ పెడతామో అదే ఆ సంపూర్ణ చైతన్యం. అదే ఒక ఎరుక అవుతుందన్నమాట. ఈ ఎరుకని చైతన్యం అంటే ఎనర్జీ కదండి? కాదండి, చైతన్యం అంటే ఏంటంటే ఎనర్జీ, విజ్డము, కాన్షియస్నెస్ అంటారు. ఎనర్జీ అంటే మనకి ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే కావాలి, శక్తి కావాలి, అది ఎనర్జీ. విజ్డమ్ అంటే జ్ఞానము. ఇదంతా కూడా జ్ఞానం, ఇప్పుడు తెలుసుకునేది జ్ఞానం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానాలు. చైతన్యం అంటే ఏంటంటే విజ్ఞత అనమాట. ఇప్పుడు నేను ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి జ్ఞానాన్ని పొందుతూ, విషయాన్ని, నాలెడ్జ్ని పొందుతూ పెరుగుతూ ఉంటాను. నాలెడ్జ్ తెలుస్తుంది. ఆ నాలెడ్జ్ వలన నా లోపల ఒక విచక్షణ, విజ్ఞానము, ఒక తెలివితేటలు, ఒక సంపూర్ణత్వం వైపు వెళ్ళే విధంగా ఉంటుంది. అంటే అమాయకులు, వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళల్లో విషయాలు ఒకటి తెలియడం కాదు, వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి. అది తెలివితేటలు అనేది మెదడుకు సంబంధించింది, కానీ సోల్ లెవెల్లో చైతన్యం పెరుగుతుందన్నమాట. ఒక ఎసెన్స్, స్మార్ట్నెస్ లాగా. స్మార్ట్నెస్ అనొచ్చు, క్వాలిటీస్ అన్నమాట.
ఇప్పుడు లా ఆ, చెప్పండి పద్మజ గారు. అంటే కాదండి. నేను ఒక గురువు గారి ద్వారా విన్నాను. అది ఆ, చెప్పనా? షేర్ చేయనా అని అడుగుదామని చేసింది చెప్తాను. చెప్పండి. చైనా అది ఏంటంటే ఆయనేమంటారంటే చైతన్యము అంటే ఇప్పుడు మనం ఒక బేబీ పుట్టిందనుకోండి. బేబీ పుట్టినప్పుడు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా మనం ఏమంటామంటే అబ్బాయి పుట్టాడు అంటాం. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి. నేను పుట్టినప్పుడు నా పేరు పద్మజ అసలు. ఇప్పుడు ఈ శరీరంతో. ఉమ్, కానీ నేను పుట్టినప్పుడు నా పేరు లేదు కదా! ఉమ్, అవునా? అమ్మాయి పుట్టిందన్నారు. అంటే అక్కడ కదులుతున్నాను కదండీ! అక్కడ ప్రాణం ఉంది గదా! ఉమ్, హ్మ్. సో, అక్కడ ప్రాణం ఉంది. నేను గాలి పీలుస్తున్నాను, గాలి వదులుతున్నాను, చేతులు, కాళ్ళు అన్నీ అంటే అక్కడ చైతన్యం ఉంది కదా! ఉమ్, సో, ఆ చైతన్యమే ఆత్మ. సో, పేరనేది మనం తర్వాత పెట్టాం. అంటే ఉమ్, ఇప్పుడు ఎక్కడైతే కదులుతాందో అంటే ఆయన విశదీకరించటం అన్నమాట అది. నేను విన్నది. అక్కడ అంటే సోల్ అంటే ఏంటి? ఈ జీవాత్మ, ఈ శరీరం అంటే అక్కడ ఇప్పుడు మనము అందరూ కూడా మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు పద్మజ ఓకే. నేను పద్మజ కానీ కాదు. పద్మజ అనేది ఈ శరీరానికి ఇచ్చిన పేరు. కానీ పేరు పెట్టకముందు కూడా అక్కడుంది చైతన్యం. మనం పుట్టినాక, వచ్చినాక భూమి మీదకి. ఉమ్. అది చైతన్యము అని విన్నానండి. ఎస్. మరి తప్పు కాదో నాకు తెలీదు కరెక్టో. అదే అదే అది అది కూడా అలాగే అలా కూడా చెప్పచ్చు. హ్మ్. అలా నేను ఇప్పుడు ఉదాహరణకి ఆ, ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ, హ్మ్. ఇప్పుడు ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్లో ఆ, లేదంటే ఒక గ్రూప్ ఉన్నాము. ఆ గ్రూప్లో ఒక ప్రశ్న వేసాము, లేదంటే ఒక పని జరుగుతుంటే మనకి ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ మనం ఎప్పటి నుంచో పరిచయం అనుకోండి. మన లోపల ఒక ఆలోచన వస్తుంది కదా, వీళ్ళైతే ఇలా ప్రవర్తిస్తారు, వీళ్ళైతే ఇలా అనుకుంటారు, వీళ్ళ మనసులో ఇటువంటి ఆలోచనలు వస్తుండొచ్చు అనేసి మనము అనుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఫిజికల్ లెవెల్లో పర్సనాలిటీ పద్మజ గారు చెప్పినట్టే ఫిజికల్ లెవెల్లో క్వాలిటీ ఏదైతే ఉందో అది నేర్చుకున్న తర్వాత ఆత్మ ఒక డెవలప్మెంట్ అవుతుందన్నమాట. ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కాన్షియస్నెస్. ఇంకో విధంగా చెప్తాను. ఇప్పుడు నేను ఒక మామిడి పండు చూశాను. ఆ మామిడి పండు చూసినప్పుడు ఫిజికల్ కళ్ళతో చూశాను, ముక్కుతో వాసన చూశాను, మంచిగా అనిపించింది, చాలా తినాలని రుచిగా మంచి వాసన వస్తుంది. సో ఫస్ట్ కంటితో చూసినప్పుడు ఆ, నాకు ఒక దాంతో మమేకం అవుతాను. ఓకే, మమేకం అయిన తర్వాత అది నేను తింటాను. తినిన తర్వాత ఒక ఆ, తీపిని, ఆ అనుభూతిని, అది ఒక సంతృప్తిని పొందుతాను. ఎప్పుడైతే సంతృప్తి పొందుతామో వెంటనే మనకి ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ పాజిటివ్ ఫీలింగ్స్ ఏదైతే కలుగుతా వెంటనే మనకు ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అనుకోవచ్చు దాన్ని. ఆ, నేను బాధపడితే ఒక ఎనర్జీ పోతుంది, నేను సంతోషమైతే ఎనర్జీ వస్తుంది. నేను తృప్తితో ఉన్నాను, నా జీవితంతో ఆ క్షణంలో తృప్తితో అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీ వచ్చిందో మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. నాకు ఎనర్జీ వస్తే హ్యాపీగా ఉంటాము, ఎనర్జీ పోతే హ్యాపీనెస్ పోతుంది. ఇది మనం అందరం ఎక్స్పీరియన్స్ అయ్యాము. తృప్తిగా ఉంటే హ్యాపీనెస్ రావడం అనేది మనం అనుభూతి చెందాం. ఆ ఎనర్జీ మేబీ ఎనర్జీ అనేది మనకి అనుభూతి చెంది ఉండకపోవచ్చు, కానీ తృప్తితో హ్యాపీనెస్ రావడం అనేది అందరికీ తెలుసు. సో ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తుందో ఒక కాన్షియస్నెస్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. ఆ, ఒక చైతన్యం పెరుగుతుంది. అంటే మనము ఆ ప్రకృతితో అనుసంధానం అయ్యాము. ప్రకృతి అనే ఒక మామిడి పండు యొక్క దాంతో మన కన్ను, ముక్కు, నాలుక, రుచి అన్నిటితో కూడా మమేకమయ్యి సంయోగం చెందాము, తృప్తి చెందాము. దాంతో ఒక ఎనర్జీ ప్యాకెట్ వచ్చింది. ఎనర్జీ ప్యాకెట్ నుంచి హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ వచ్చిన తర్వాత కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఓకే అండి. అంటే అర్థమైనట్టు ఉంది. కొంచెం అంటే అది చెప్పేకి రాదనమాట అట్లా. ఎందుకంటే అదొక అంటే పదార్థం కాదు. చెప్పండి. సిరీస్ ఉన్నాయండి కదా! కదండీ లావణ్య గారు. ఇట్స్ ఇందులో లెవెల్స్. ఎన్ని ఉన్నాయో చూడండి సిరీస్. ఎస్. ఒక్కదాని తర్వాత కంటితో చూడటం, వాసన చూడటం, రుచి చూడటం, సంతృప్తి పొందటం, ఆ తర్వాత ఎనర్జీ రావటం, తర్వాత కాన్షియస్‌నెస్ అన్ని సిరీస్ ఆఫ్ ఏమంటారో మరి కరెక్ట్ వర్డ్ కానీ అదే హ్మ్. మనము
ఆ, భూమి లైక్ సింపుల్ గా చెప్పాలంటే లెవెల్ పెంచుకోవడం అని కూడా అనొచ్చు కదండి, అనొచ్చా లేదా? లైక్ అంటే పాజిటివ్ వేలోనే లెవెల్ పెంచుకోవడం. క్వాలిటీస్ అన్నమాట. మనం క్వాలిటీస్, మనకి దైవిక గుణాలు అనేవి అంటారు ఏంటి, తెలివితేటలు కాదు, ధైర్యము, పట్టుదల, ఆ, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, ప్రజ్ఞ, కరుణ, ప్రేమ, ఇట్లాంటి క్వాలిటీస్ ఏదైతే ఉంటాయో ఈ గుణాలన్నింటినీ మనము ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతే మన చైతన్యం పెరుగుతూ ఉంటుంది. మ్హూ. మ్. సో బేసిక్గా మనము భూమి మీద మొట్టమొదటిసారి ఈ ఆత్మ భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఒక క్రూడ్, ఒక ఆ, ఏమీ లేని ఒక మందబుద్ధితో పుడుతుందన్నమాట. అంటే ఒక రాళ్లలాగా పుడతాం మనం, నిజంగా రాళ్లలాగే పుడతాం అనమాట. ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఆత్మలే. సో ఫస్ట్ రాళ్లలాగా బండరాయి అనమాట, దానికి ఏమీ చలనం లేదు, ఏమి తెలివితేటలు లేవు అసలు. మొద్దు అంటామే, బండరాయి అంటారే మనల్ని తిట్టేటప్పుడు, ఆ బండలాగే ఉంటాం అనమాట. ఆ బండలాగా ఉన్న తర్వాత ఎన్నో కోట్ల జన్మలు కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ బండ దగ్గర నుంచి కొంచెం కొంచెం కరిగి 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 మన లోపల చైతన్యం పెరుగుతూ ఉంటుంది, అనుభవాలు పెరుగుతాయి. అనుభవం పెరిగేసరికి మనం చైతన్యం పెరుగుతుంది. ఉదాహరణకి బండగా భూమి మీద సృష్టించగానే ఎండ వస్తే వేడవుతుందని, వర్షం పడితే నీళ్లు పడతాయని, ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకుంటూ 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 మన చైతన్యం పెరుగుతూ, కాన్షియస్ లెవెల్ పెరుగుతూ పోతుంటుంది. వన్స్ అయిన తర్వాత మనమే ఆ మినరల్ కింగ్డమ్లోనే విలువైన రాళ్లలాగా పుడతాం అనమాట. అంటే భూమి మీద మనకి వజ్రాలు ఇవన్నీ, వైఢూర్యాలు ఇవన్నీ అంటాం కదా, ఆ రూపం తీసుకుంటాము. అప్పుడు కొంచెం కాన్షియస్నెస్, దాంట్లో ఒక కాన్షియస్నెస్ ఉంది, అంటే హయ్యర్ విజ్డమ్ ఇన్ మినరల్ కింగ్డమ్ ఉంది, అలా మారుతాము. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మనము ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తామన్నమాట. ఇదే ఆత్మ నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతుంది, ఎదిగినప్పుడు ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తుంది. ఆ ప్లాంట్ కింగ్డమ్లో కూడా పిచ్చి మొక్కలు, గడ్డి, అసలు ఏ మాత్రం విలువలేని ఆ, మొక్కలు కొన్ని కోట్లు ఉంటాయి కదా, ఆ కోట్ల ఆ, మొక్కల్లాగా మనం పుడతామన్నమాట. మనం తొక్కేసిన, ఎండల్లో ఎండిపోయినా, చచ్చిపోయినా, పుట్టినా చచ్చిపోయినా ఎవ్వరికి లెక్కనే లేదు. సో అట్లాంటి జన్మ తీసుకొని కొన్ని కోట్ల మొక్కల్లాగా, గడ్డి మొక్కల్లాగా అలా పెరుగుతూ, తర్వాత కొన్ని పిచ్చి మొక్కలు, తర్వాత కొంచెం మంచి మొక్కలు, జనాలు పట్టించుకునే మొక్కలు, అండ్ జనాలు ప్రేమతో పెంచుకునే మొక్కలు, ఆ తర్వాత దేవుడిగా పూజించే మొక్కలుగా మారుతాం అనమాట. అలా ఎదుగుతూ ఎదుగుతూ మన కాన్షియస్ పెరిగే కొద్దీ ఆ, దై దై దేవతా వృక్షాలుగా మారుతాం అనమాట. మనకి వినాయక చవితి రోజు 21 రకాల పత్రి వేస్తాం కదా, అవన్నీ కూడా దేవతా వృక్షాలు. అలా పుడతాం అనమాట. అలా పుట్టినప్పుడు మనుషులు మనల్ని పూజిస్తారు. వన్స్ అది ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాము, ఇవ్వడం అనేది నేర్చుకుంటాం. చెట్లు అనేవి ఏం చేస్తాయి, పూర్తిగా ఇచ్చేస్తాయి, కాండంతో సహా, రూట్స్తో సహా అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ ఇచ్చే గుణాన్ని నేర్చుకోవడం కోసం మనం మొక్కలుగా పుడతాం అనమాట. ఆ మనుషులకి దగ్గరవుతూ 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 వాళ్ళకి పూర్తిగా మనల్ని మనము త్యాగం చేసేస్తూ ఇస్తుంటాం. మన మన ఎండిపోయిన చెట్టు కూడా, ఆ చెక్క కూడా కలప పూర్తిగా త్యాగం చేసేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి అట్లాగా, లేదంటే మొత్తం కాలి బూడిదైపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంతటి గుణాన్ని మనం నేర్చుకుంటాము. వన్స్ ఆ చెట్ల కింగ్డంలో, వృక్ష సామ్రాజ్యంలో మనం అలా నేర్చుకుంటామో, తర్వాత నెక్స్ట్ మనం చైతన్యం ఎదిగి ఏ జన్మలు తీసుకుంటామంటే యానిమల్ కింగ్డంలో పుడతామన్నమాట. యానిమల్ కింగ్డమ్ అంటే జంతు సామ్రాజ్యం. ఇక్కడ ఏంటి, చెట్లేమో ఒకటే చోట ఉండి అన్నీ ఇచ్చేవి, కానీ వాటికి కొన్నాళ్ళకి కదలాలి అని అనిపిస్తుంది అనమాట. ఒక చోటు నుంచి ఇంకో చోటికి గమనం చేయాలి అనే కోరిక కలుగుతుంది చైతన్యం పెరిగే కొద్దీ. అప్పుడు ఏం చేస్తావి, జంతు సామ్రాజ్యంలోకి పుట్టే అర్హతని కలిగి ఉంటాయి, అప్పుడు వస్తాయి. మొత్తం త్యాగం చేసేస్తాయి కదా, దానికి నెక్స్ట్ లెవెల్కి ఎదిగే గుణం వస్తుంది, క్వాలిటీ వస్తుంది. సో యానిమల్ కింగ్డమ్లోకి వస్తాం. యానిమల్ కింగ్డమ్లో ఏంటి, ఫస్ట్ వెంటనే కదలడం అనమాట. అటు ఇటు 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 తెగ కదులుతుంటాయి. ఈవెన్ అమీబా, వన్ సెల్ అమీబా కూడా కదిలిపోతూ ఉంటుంది. అలా మనము వన్ సెల్ అమీబా దగ్గర నుంచి
ఎన్నో వందల వందల జన్మలు తీసుకుంటూ వందల వేల జన్మలు తీసుకుంటూ ఎక్కడికి వస్తామంటే పవిత్రంగా భావించే ఆవు, ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకునే కుక్క, ఇట్లాంటి మనుషులకి దగ్గరగా ఉండే జంతువుల జన్మలు తీసుకుంటాం అనమాట. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి కర్మలు అనేవి మొదలవుతాయి. ఎప్పుడు మనుషులతో కలిపి ఉంటామో ఆ మనిషి అప్పటిదాకా చెట్ల వరకు ఉండేంత వరకు లేదా వేరే జంతువులుగా ఉండేంత వరకు ఏ కోసైనా మనకి నొప్పి బాధ ఏం భరించాం అనమాట. ప్రకృతితో సంధానమై ఉంటాం. ప్రకృతి వాతావరణం బాగుంటే ఉంటాము, పాడైపోతే పోతాము, ఏం పట్టించుకోము, మనము దాంతో సరెండర్ అయిపోయి ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ జంతువులు మనిషికి దగ్గర అవుతూ ఉంటారో, మనిషి యజమాని చనిపోతే కుక్కలు బాధపడిపోతూ ఉంటాయి. ఆ కర్మలు అనమాట, అంటే కర్మచక్రంలో పడతాయన్నమాట. ఇంకా ఒకరిని తీసుకోవడము, ఒకరిని అరవడము, ఒకరిని కరవడము, ఇవన్నీ కూడా ఈ కర్మచక్రాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట మనుషులతో దగ్గరైనప్పుడు. నెక్స్ట్ అలా జరిగిన తర్వాత కర్మచక్రం స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మనం మనిషిగా పుడతాం. ఆ మనిషిలో కూడా ఎక్కడి నుంచి మొదలవుతాం, ముందు జంతు లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. మనకి బుద్ధి లేని లక్షణాలన్నీ ఉండేలాంటి బుద్ధి లేని జీవులుగా పుడతాం మనుషులుగా. ఎట్లా ఉంటారు మనకి తెలుసు. ఇక్కడ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు వాళ్ళు పుట్టారా చచ్చిపోయారా అనే విషయం కూడా తెలియనంతగా వాల్యూలెస్గా కూడా కొంతమంది పుడతారు. మన ఎవరు పేదవాళ్ళని కాదు, ఎక్కడో ఏదో రోడ్ల పక్కన ఎక్కడో పుట్టేస్తారు, అట్లాగే చనిపోతారు. వాళ్ళ పాపులేషన్ లెక్కల్లో ఉండరు, వాళ్ళకు ఒక విలువ ఉండదు, వాళ్ళకి అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా ఎవరికి ఏమీ తెలియదు. సో అలాంటి లైఫ్ నుంచి బుద్ధి నేర్చుకుంటూ 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 కొద్ది కొద్దిగా కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ 350 లేదా 500 జన్మలు అలా తీసుకున్న తర్వాత కొంచెం ఎదుగుతూ ఉంటాము. మొట్టమొదటిసారి మనకు అసలు ఆధ్యాత్మికత, దేవుడు, ఈయన ఆత్మ ఇట్లాంటి పదాలు వినడానికి కూడా కొన్ని వందల జన్మలు మన చైతన్యం పెరిగి ఉండాలన్నమాట. అప్పుడే ఇవన్నీ కూడా మనం వినగలుగుతాము. ఆత్మజ్ఞానం పొందుతున్నామంటే మనము ఆల్మోస్ట్ మోక్షానికి దగ్గరకు వచ్చేస్తున్నంత దగ్గరికి ఆ జన్మలు తీసుకుంటూ ఉంటేనే అప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేది వినపడుతుంది. ఈ లెవెల్లో మనము ఇతరులకి హాని చేసే తత్వం మనకి ఉండదన్నమాట. పూర్తిగా ప్రేమతత్వంతో మనం మారిపోతూ ఉంటాము. ఎప్పుడైతే అలా మారుతూ ఉంటామో ఈ ఆత్మజ్ఞానం మన చెవుల్లో పడుతుంది. ఫస్ట్ కొన్నాళ్ళు చెవుల్లో పడతాయి అంతే. తర్వాత కొన్నాళ్ళకి మనం సాధన చేయడం మొదలు పెడతాము. సాధన చేసిన తర్వాత నేర్చుకొని మనం ఎదిగి మనం మారి తర్వాత వేరే వాళ్ళకి నేర్పించే స్థితికి వచ్చినప్పుడు మనం హై లెవెల్లో ఉన్నట్టు అనమాట. అప్పటికే మనలో చిన్న చిన్న క్వాలిటీస్ మిస్సింగ్ ఉంటాయి. అవన్నీ కూడా నేర్చుకుంటూ మనల్ని మనం ఎరుకలో చూసుకుంటూ, ఓ నాలో ఇది ఉంది, నాకు ఈ సమయంలో కోపం వచ్చింది, కానీ కోపం కరెక్ట్ కాదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి మనమే మన చైతన్యం అంతగా విస్తృతం అవుతుందన్నమాట. బుద్ధి లేనితనం నుంచి ఎంతగానో ఎరుకతో ఉండి అవేర్నెస్తో పనిచేస్తాము. అప్పుడు ఓకే, నాలో ఇటువంటి క్వాలిటీ వచ్చినప్పుడు ఇదిగో నా లోపల ఎంత మైన్యూట్ డీటెయిల్స్ మన శరీరం చెప్తుంది అంటే, నేను ఏదో ఒక విషయం మీద భయంతో ఉన్నాను, యాంగ్జైటీతో ఉన్నాను, వెంటనే నా లోపల బాడీలో జరిగే మార్పులు, నా లోపల వచ్చే కెమికల్స్, ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడము, ఆ వాసన కూడా నాకు ప్రత్యేకంగా రావడం, నా ముక్కుకి నా బాడీలోంచి ఆ ప్రత్యేకమైన వాసన, ఎప్పుడు చూడని వాసన నాకే వస్తుందన్నమాట. సో అంతగా నా బాడీ లోపల అవేర్నెస్ నాకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా చైతన్యం పెరగడం ద్వారా మనం సాధించగలుగుతాము. అర్థమైందండి. బాగుంది, చాలా డీటెయిల్ గా చెప్పారు. అదే నాలెడ్జ్ తీసుకొని ఎదుగుతూ ఉండడం, అదే చైతన్యం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెవెల్ 0లో ఉన్నావు, ఒక పని చేసి నాలెడ్జ్ తీసుకుంటాము, అప్పుడు ఒక లెవెల్ పెరిగాము అంటే చైతన్యం కొంచెం పెరిగింది, దాన్ని పట్టుకొని సెకండ్ లెవెల్ కి పోతాము. అక్కడ ఒక పని చేసి అక్కడ జ్ఞానం తీసుకుంటాము, అక్కడ ఇంకొంచెం చైతన్యం పెరిగింది. అట్లే కదండి? కరెక్ట్ అండి నేను అర్థం? అంటే దీన్ని బట్టి అబ్బో ఇప్పుడు మంచి అంటే అర్థం చేసుకునే మనిషిలాగా పుట్టాలంటే, పుట్టినాము అంటే ఎన్నో దాటుకొని వచ్చాం, ఇన్ని దాటుకొని వచ్చి పుట్టి అర్థం చేసుకోకుండా పిచ్చి పనులు చేస్తున్నాం అనమాట.
వేస్ట్ ఎన్నో చేస్తాం. కోట్ల జన్మలు మనవి. కోట్ల ఎన్నో అదే కోట్ల తర్వాత ఈ మానవ జన్మకి. అసలు ఈ గొప్ప విషయాన్ని అందరూ తెలుసుకుంటే అసలు పిచ్చి పనులకు పోరు. మరి ఎన్నో దాటుకుంటే గానీ ఈ మంచి లైఫ్ రాలే. అవును. అది మనకి తెలుసుకుంటే తప్పుడు పనులు చేయరు, పనికిరాని విషయాలు నెత్తికేసుకోరు. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇవన్నీ. ఆ, ఈ ఆ, బయట ఉమ్. ప్రపంచం వాళ్ళకి తెలియదు. మనం చాలా చెప్తే అసలు సింపుల్ నవ్వుతారు. విషయమే కాదు అయితే మనిషిలాగా పుట్టడం. వాళ్ళు చెప్తారు ఇదేంటి, మనమేంటి, కొండలేంటి, చెట్లేంటి అలా అని. Yeah. ఆ, నాకు అంటే ఇది తెలియదు. మీరు చెప్పారు కదండి, అదే చెట్లు గడ్డి అవి కూడా మంది ఆత్మలే అని తెలియదు నాకు. ఈరోజే తెలుసు. మంది ఖనిజ జాతి, తర్వాత వృక్ష జాతి, అమ్మా. తర్వాత జాతి, తర్వాత పక్షి జాతి, తర్వాత పక్షులు కూడా పెంచబడతాయి కదా, జంతు జాతి పక్షి జాతి రెండు ఉన్నాయి. తర్వాత మానవ జాతిలోకి వస్తాం. చైతన్యం పెరిగి 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 అప్పుడు మానవ జీవితంలోకి వస్తాం. మానవ జీవితం అమ్మా. అంటే ఇప్పుడు అన్ని ఆత్మలే, ఏ టు జెడ్ అన్ని 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 ఆత్మలే. ఓకే. అన్నింట్లోనూ ఆత్మ ఉంది. పక్షిలో ప్రతి దాంట్లో ఆత్మ. అంత ఆత్మస్వరూపమే. మనము ఎరుకలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక ఆత్మస్వరూపంగా చూడగలగాలన్నమాట. అదే మన చైతన్య విస్తృతి. ఇప్పుడు ఒక వస్తువుని కూడా, ఈ వస్తువులో కూడా అణువులు పరమాణువులు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా భూమిలోంచి వచ్చింది అంటే ఇది భూమి తత్వంతో ఉంది. ఇది కూడా కొన్ని ఆత్మలు ఈ ప్రస్తుతం ఈ రూపంలో ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ప్రతి ఒక్కదాన్ని ప్రతి ఒక్క క్షణము గౌరవిస్తాం, ప్రేమిస్తాము. ట్రూ. మనల్ని మనం ఎంత ఇష్టపడతామో అదే అంతే రెస్పెక్ట్ ఇస్తాం. మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా అందులోనూ కూడా చైతన్యం ఉంటుంది. అవి ఎన్నో కెమికల్స్ అవన్నీ కూడా కూడబెట్టి ఆ వస్తువుని తయారు చేస్తారు. కాబట్టి మనం వాటన్నింటికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞత మనం వాడుతున్న ప్రతి వస్తువుని, ఓ బెడ్షీట్ ఉందంటే దాన్ని లివింగ్ అయినా సరే, నాన్ లివింగ్ అయినా సరే కదండి, అన్నిట్లో ఉంది ఆత్మ. అదే కదండి. ఓకే. అప్పుడు ప్రతి ఒక్క దాన్ని రెస్పెక్ట్ఫుల్ గా చూస్తాం ఇది తెలుసుకుంటే. నైస్ అండి, బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది. మీరు బాగుంది అనే స్థితికి కూడా రావడం అనేది కూడా గొప్పతనం అనమాట. మామూలుగా అయితే ఇదంతా ట్రాష్, ఇదంతా పిచ్చి అనేసి వెళ్ళిపోతారు ఆ స్థితిలో లేకపోతే. అవునవును కరెక్టే. ఎగతాళి చేస్తారు, ఎక్కిరించినట్టు మాట్లాడతారు. అవును. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. చాలా టైం అయిపోయింది. నాది అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుందండి. కొన్ని మీరు రికార్డ్ చేశారు కాబట్టి వింటాను. అయిపోయిందండి క్లాసు? ఎస్ అండి, నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.